ఇక విజయవాడలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది దీనికి సంబంధించి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, విజయవాడలో ఎప్పుడు కూడా పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది అని అంటున్నారు. సో ఈసారి మాత్రం పోలింగ్ శాతం ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం అందరూ కూడా ఓటర్లు చాలా మంది కూడా బారులు తీరారు క్యూ లైన్ లో ఓటు వేసేందుకు అని చెప్పేసి తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మనం ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ క్షణక్షణం కూడా ఓటర్ టర్నౌట్ ఎలా ఉందనేది పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రెగ్యులర్గా అంటే గత ఎన్నికల సమయంలో ఈ సమయానికి అయిన పోలింగ్ శాతం కంటే ఇప్పుడు భారీ ఎత్తున పోలింగ్ పెరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా యువకులు అదేవిధంగా మహిళలు భారీ ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకు అది కనిపిస్తుంది కూడా చాలా చోట్ల. అంటే విజయవాడలోని అయోధ్య నగరు కొన్ని ప్రాంతాల్లో అయితే టెంట్లు లేకపోవడం వల్ల ఎండలోనే క్యూ లైన్లో బారులు తీరి మరీ ఓట్లు వేయడానికి సిద్ధపడిన పరిస్థితి అయితే ఉంది. తాడేపల్లి నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో అయితే గంటల తరబడి కూడా క్యూ లైన్లో వెయిట్ చూస్తున్నారు. వందలాది మంది క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటివరకు ఓటర్ టర్నౌట్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఇప్పటివరకు 23.10% ఓటర్ టర్నౌట్ ఉదయం 11 గంటల వరకు పూర్తయినట్టు తెలుస్తోంది. అమలాపురం 26.74, అత్యధికంగా బాపట్ల 27.03% ఇప్పటి వరకు పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు కడప కూడా భారీ ఎత్తున పోలింగ్కు ప్రజలు తరలి వస్తున్నారు. కడపలో కూడా 27.03% పోలింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే పోలింగ్ సరళి కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఓటర్లలో చైతన్యం ఈసారి వెల్లువెత్తిందని మనం చెప్పొచ్చు. భారీ ఎత్తున ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారంతా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం సచివాలయంలో ఉన్నటువంటి సిఇఓ ఆఫీస్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఈ పోలింగ్ ఎలా జరుగుతుందనేది ఇక్కడి నుంచి పరిశీలిస్తున్నారు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ను కొద్దిసేపటి క్రితం స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా వచ్చి పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన ఎన్నికల అధికారులపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే 42,000 కెమెరాల పెట్టి ఏం సాధించారు, హింసాత్మక ఘటనలు ఎందుకు అడ్డుకోలేకపోయారని ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడైనా సరే ఇటువంటి హింసాత్మక ఘటనలు పోలింగ్ బూతుల్లో జరిగినట్టు కనుక తెలిస్తే కనుక ఇమీడియట్గా ఆ బూత్లో ఉన్నటువంటి సీసీ కెమెరాను చూసి ఆ బూత్లో ఉన్నటువంటి ఆఫీసర్కి కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసి అక్కడ పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు సంబంధిత పోలీసు అధికారులకు సమాచారాన్ని ఇచ్చి అక్కడికి సిబ్బందిని పంపిస్తాం, పోలీస్ సిబ్బందిని కూడా చెప్పడం జరిగింది. స్వయంగా సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ఆయనకి ఈ విషయాలన్నీ కూడా వివరించారు. ముఖ్యంగా ఏదైతే తెనాలి నియోజకవర్గంలో జరిగిన సంఘటన, కొద్దిసేపటి క్రితం తెనాలి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఓటర్పై చేయి చేసుకున్న అంశంపైన కూడా దీపక్ మిశ్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓటర్ని కొట్టడం ఏంటి, ఇదేం బద్మాష్ ఎమ్మెల్యే అని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఒక రకంగా ఓటర్లకు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కూడా ఎన్నికల కమిషన్ కల్పించాలని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ ఎండలో నుంచునే వాళ్ళు ఓట్లు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ఓటర్లు మాత్రం ఈసారి విపరీతమైన చైతన్యం ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు కూడా, ఇచ్చాపురం నుంచి తడ వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఓటర్లు భారీ ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 25% ఓటింగ్ పూర్తయిందంటే సాయంత్రానికి 80 నుంచి 85% ఓటింగ్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా జరుగుతుందనే అంచనాలు అయితే ఎన్నికల సంఘం ఉంది. ఇప్పటికే నిన్న 83% పోలింగ్ ఈసారి జరగాలనే ఆశాభావాన్ని కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా పోలింగ్ ప్రారంభమైన వెంటనే